ఆ దేవత చేతిలో ఖడ్గం లేదు, త్రిశూలం లేదు, చక్రం లేదు. బట్ వేలాది తేనెటీగలే ఆమె సైన్యంగా మారాయి. ఆ తేనెటీగల గుంపుతోనే ఓ భయంకరమైన రాక్షసుని ఆమె సంహరించింది. ఆ అమ్మవారు మరెవరో కాదు, శ్రీశైలంలో కొలువైన భ్రమరాంబికాదేవి. అసలు భ్రమరాంబిక అనే పేరు వెనుకున్న కథ ఏంటి, తేనెటీగలకు అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు వెదర్ టీవీ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండల మధ్య ఉన్న శ్రీశైలం దేశంలోని అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ మల్లికార్జున స్వామివారితో పాటు భ్రమరాంబిక అమ్మవారిని కూడా భక్తులు పూజిస్తారు. శ్రీశైలం మల్లికార్జున ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, భ్రమరాంబిక అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందాయి. అయితే భ్రమరాంబిక అమ్మవారి పేరు వెనుక ఒక కథ దాగి ఉందని అందరికీ తెలియకపోవచ్చు. భ్రమర అంటే తేనెటీగ అనర్థం. అందుకే భ్రమర రూపంతో ముడిపడిన అమ్మవారిని భ్రమరాంబిక అని పిలుస్తారు. స్థల పురాణం కథనం ప్రకారం ఒకప్పుడు అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తనను సాధారణంగా ఎవరూ సంహరించలేని విధంగా వరం కోరుకున్నాడట. ఆ వరం లభించిన తర్వాత అరుణాసురుడి అహంకారం పెరిగిపోయింది. దేవతలను, ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అతని శక్తి ముందు దేవతలు కూడా ఇబ్బందుల్లో పడటంతో చివరకు ఆదిపరాశక్తిని ప్రార్థించారని పురాణ కథ చెప్తోంది. అప్పుడు అమ్మవారు అరుణాసురుణ్ణి సంహరించేందుకు ఒక ప్రత్యేకమైన రూపాన్ని ధరించిందంట. అదే భ్రమరి రూపం, అంటే తేనెటీగ రూపం. అమ్మవారు భ్రమరి రూపంలో ప్రత్యక్షమై తన నుంచి అనేక తేనెటీగలు భ్రమరాలు వెలువడేలా చేసి అరుణాసురుడిపై దాడి చేయించిందని స్థల పురాణం కథనం చెప్తోంది. ఒక్క తేనెటీగ చిన్నదిగా కనిపించవచ్చు, కానీ వేలాది తేనెటీగలు ఒకేసారి దాడి చేస్తే ఎంతటి శక్తి ఏర్పడుతుందో చెప్పేలా ఈ కథ సాగుతుంది. అరుణాసురుణ్ణి సంహరించిన తర్వాత అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబికగా కొలువుదీరిందని భక్తుల స్థల పురాణ విశ్వాసం. అందుకే శ్రీశైలం క్షేత్రంలో భ్రమరాంబిక అమ్మవారికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రభుత్వ పర్యాటక వివరాలు కూడా శ్రీశైలాన్ని మల్లికార్జున భ్రమరాంబిక క్షేత్రంగా పేర్కొంటూ ఉన్నాయి. అయితే భ్రమరాంబిక అమ్మవారి గురించి మరో ఆసక్తికరమైన స్థానిక నమ్మకం కూడా ఉంది. ఆలయంలో అమ్మవారి వెనుక భాగం వైపు తేనెటీగల గుంజు శబ్దం వినిపిస్తుందని కొందరు భక్తుల నమ్మకం. ఆ శబ్దాన్ని అమ్మవారి భ్రమరి రూపంతో ముడిపెడతారు. ఇక శ్రీశైలం క్షేత్రానికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఎంతో ఉంది. ఆలయ నిర్మాణంలో మధ్యయుగ కాలానికి చెందిన శిల్పకళా లక్షణాలు కనిపిస్తాయి. ఆలయ గోడలపై ఏనుగులు, వేట దృశ్యాలు, శివుడి వివిధ రూపాలకు సంబంధించిన శిల్పాలు కనిపిస్తాయి. అంటే శ్రీశైలంలో కనిపించేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, దాని వెనుక పురాణ కథలు, శతాబ్దాల నాటి ఆలయ నిర్మాణం, భక్తుల విశ్వాసాలు ఇవన్నీ కలిసిన ఒక గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయం ఉంది. అందులో భ్రమరాంబిక అమ్మవారి కథ మరింత ప్రత్యేకమైంది. అందుకే శ్రీశైలానికి వెళ్లే భక్తులకు భ్రమరాంబిక అమ్మవారి దర్శనం ఒక ప్రత్యేక అనుభూతి. శ్రీశైలంలో భ్రమరాంబిక అంటే కేవలం అమ్మవారి పేరు కాదు, తేనెటీగల రూపంలో దుష్టశక్తిని సంహరించిన ఆదిశక్తి కథకు గుర్తు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వెదర్ టీవీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.